హలో మిస్ వరల్, చెస్ట్ విధంగా ఉందా? నడుము విశాలంగా ఉందా? యు బస్టెడ్. కోపడకు సుందరి. సహజంగా ఎవరైనా కలిసినప్పుడు మీ ఆరోగ్యం బాగుందా, మీరు కుశలమా అని అడుగుతారు. కానీ సపరేట్ అలా అడిగాను పువ్వా. అబ్బా కోపంలో కూడా ఎంత కవ్వింపుకున్నావు తెలుసా? మతులు పోతున్నాయి. చేతి నువ్వేమన్నా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా? ఎలా మాట్లాడుతున్నావు? లేదు ప్రియా, ఆకాశం నుండి ఊడిపడ్డాను. పొంగే ఎవ్వడం మీద ఒట్టు, ఆ కసిగసి కదిలింకల మీద ఒట్టు. ఇంత అందాన్ని గుడ్డ సైతం భరించలేక నిన్ను తోడు తెచ్చుకుందే సఖి. అయినా నీకేంది పిచ్చి వాళ్ళ మీద పోతుంది. వాళ్ళకేం తెలిసే పువ్వా, ఒకటి చేయమంటే సగం కూడా చేయరు. అదే ఈ రతి మడుగుతూ అయితే ఒకటి చేయమంటే పది 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 చేస్తాడు. ఏమంటావు? ఒళ్ళు బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నామంటాను. ఓకే, అది కూడా నీకే ప్లస్ అవుతుంది డార్లింగ్. ఎందుకంటే కొవ్వెక్కిన మొగాడితో అయితే ప్రయాణం సన్నగా ఉంటుందని వాస్తైనుడు పళ్ళ గుద్ది పంట గుద్ది నీలాంటి అందమైన ఆడపిల్లని కథల గుద్ది మరి చెప్పాడే. ఏయ్ షేంటి, పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్క పెట్టాలని బాగా కోరికగా ఉన్నట్టు. అలా ఎందుకు అనుకుంటానే? మతులు తీసాను నీ అన్నాన్ని ఆ కళ్ళు ముందుంచుకొని జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవడానికి నేనేమైనా సినిమాల్లో నటించే మాడాగని అనుకుంటున్నావా? మాఫియా మాఫియా కింగుని అనుమతించావంటే చాలు నీ అందాన్నంతా ఆక్రమించుకుంటానే. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. తలుచుకుంటే నీరు దానిలో కాస్తంత చోటిస్తావా? గ్రామకీయ మొదలు పెడతా. ఈ రంజితో అధికరిస్తే నీకు దిక్కు లేకుండా పోతుంది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే లేకుంటే గూండారాజుని పిలిపించుకుంటావా? గూండారాజు కాదు, వాడు ఎప్పొచ్చినా నన్ను నన్ను ఏమీ చేయలేడు. ఎందుకంటే గూండారాజు మా శర్మజీ కింద చెప్పు లాంటోడు. పిలవే. ఆడపిల్ల మీద కాదు నీ ప్రతాపం. ఏందే నమ్మకతాన్ని రెచ్చగొడుతున్నావు? నీకు అమ్మ బాబుని గుర్తు చేయమంటావా? రే నీ స్థానంలో అడుగు పెట్టి నన్ను నీ చరవది గారు ఏం చేయలేకపోయాడురా. ఆఫ్టర్ వాడికి కొట్టంగాడివి ఈ రంజితో పెట్టుకుంటే లావండి లావండి ముట్టుకున్నట్లు ఆఫీసర్ గుర్తుంచుకో. కుప్పకి ప్రయత్నించావంటే ఇప్పటికిప్పుడే పెట్టగలను. అది నువ్వు గుర్తుంచుకో. ఈ రంజి శక్తి ముందు ఏ ఆఫీసర్ అయినా సరే తల తల వంచుకోవాల్సిందే. నువ్వు అంతే ఆఫీసర్. తల వంచుకోవడం కాదురా, ఒక ఆడదాని ప్రతాపం చూపించే నీలాంటి డబ్బా కాలని తల దించుకోవడానికి చేస్తాను.
మటర్లు మానవతలు చేయడం మా హాబీని కదా నాకు ఎవడికి లేదు. ఇంకొంచెం ఇక్కడే ఉన్నావంటే నిన్ను చంపడం నా హాబీ చేసుకొని వచ్చింది. మర్యాదగా వెళ్ళి నీ ప్రాణాలు దక్కించుకో. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడా నీకు పరమాత్మ చూపిస్తాను. చూస్తాను ఆఫీసర్, చూస్తా. నీ అంతు చూస్తా. చావడానికి సిద్ధంగా ఉండు. వస్తా. ఆఫీసర్ గారేంటి గోడలో పడుకున్న శబ్దం చేసి మరి ఇంత చిన్న రౌడీకి నిన్ను కాపాడుకోలేకపోయారు. హలో మాస్టర్, కొంచెం తగ్గండి. నన్ను కాపాడుకుంటే ఇంత పెద్ద గ్రేడ్ నీకు వచ్చేదే చెప్పు. రావచ్చు సమయానికి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది. నువ్వు కాకపోతే దారిని పోయి గనే కాపాడేవాడు. ఏముంది అందులో? నిన్ను కాపాడడానికి నీ బాధపడే ఎవరు వీలుగా లేరు మేడం. కన్నెపిల్లలు నీ గుండె వైపు చూస్తూ ఉంటారు. ఒకవేళ నీ మాట నేను వచ్చినా నిన్ను మాట పక్కన పెట్టి నిన్ను అంచుకొని తింటారు. దేన్ని? నీ అందాన్ని.